వెల్కమ్ టు మీ ఢిల్లీలు ఛానల్. ఈరోజు మనం ఆంజనేయ స్వామి సింధూరం రంగులో ఎందుకుంటారు, దీని వెనుక గల ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అయిన తరువాత ఒకరోజు సీతాదేవి నుదుటిన సింధూరం ధరిస్తూ ఉంటుంది. అది చూసిన శ్రీ ఆంజనేయ స్వామి సీతాదేవి దగ్గరకు వెళ్ళి, అమ్మా జనని, నువ్వెందుకు నుదుటిన సింధూరం ధరిస్తున్నావు అని అడుగుతారు. అది విన్న సీతాదేవి, నేను నుదుటిన సింధూరం ధరించడం వలన నా స్వామి అయిన శ్రీరాముడు చల్లగా ఉంటారు అని చెప్తుంది. అది విన్న ఆంజనేయ స్వామి, శ్రీరాముడు చల్లగా ఉండాలంటే సింధూరం ధరించాలి అని అనుకొని తను శరీరం అంతా కూడా సింధూరాన్ని ధరిస్తారు. దాంతో మనకి శ్రీ ఆంజనేయ స్వామి సింధూరం రంగులో కనిపిస్తూ ఉంటారు. అయితే ఇదే కాకుండా సింధూరంతో మనం శ్రీ ఆంజనేయ స్వామిని పూజ చేయడం వల్ల తనకి ఇష్టమైన శ్రీరామచంద్రుణ్ణి మనం పూజిస్తున్నట్టుగా, శ్రీ ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేసిన తర్వాత శ్రీరామచంద్రుణ్ణి పూజించి శ్రీ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనం శ్రీ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందగలము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే కామెంట్స్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీ ఢిల్లీలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.